హైందవ శంఖారావం అనుకున్న తేదీ రానే వచ్చింది. ఇంకా ఒక్కరోజే ఉంది. పూర్తి ఏర్పాట్లన్నీ చాలా వేగంగా జరుగుతున్నాయి. ఒక బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయటం జరిగింది. కార్యకర్తలంతా వారు వచ్చే సమయం ఆసనం అయింది. చాలామంది దూర ప్రదేశాల నుంచి వచ్చేవాళ్ళంతా బయలుదేరి సాయంకాలం బయలుదేరి ప్రొద్దుటికే వచ్చే ఏర్పాటు చేసుకున్నారు. అలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వారు ఏ సమయంలో బయలుదేరాలి, ఏ సమయానికి చేరాలి, ఏ రూట్లో రావాలి అనేదంతా కూడా పూర్తిగా వాళ్ళందరికీ తెలియపెట్టడం జరిగింది. సుమారు 3500 బస్సులు మీద రాష్ట్ర వ్యాప్తంగా హిందూ బంధువులంతా కూడా సాయంకాలానికి కొంతమంది రైళ్లలో రేపు పొద్దుటకి చేరుతున్నారు. సుమారు 8 రైళ్లలో వస్తున్నారు హిందూ బంధువులు. అలాగే వారందరికీ కూడా రాత్రి వచ్చిన వారికి రాత్రికి ప్రొద్దుటే వారికి కావలసిన అల్పాహారం, కాలకూర్చాలు తీర్చుకుంటూ కోసం టాయిలెట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మిగతా వాళ్ళు కూడా వచ్చే వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయటం జరిగింది. వాళ్ళ పార్కింగ్ ప్లేసెస్లోనే ఆ భోజనం ఏర్పాట్లు చేయటం జరిగింది. అంచేత సుమారు 1-2 కిలోమీటర్ల దూరం వాళ్ళు నడవలసిన పరిస్థితి ఉంది. ఎంచేతంటే ట్రాఫిక్ ఇక్కడ దాకా రావాలంటే చాలా కష్టం కాబట్టి బాగా ఎక్కువ దూరం ఉన్నదైతే 3 కిలోమీటర్లు నడవలసి వస్తుంది. అయినా కూడా అంతా ఎంతో ఉత్సాహంగా ఉండి ఈ బ్రహ్మాండమైన ఈ స్థలానికి రావాలని వాళ్ళంతా ఉరుజులు ఆడుతున్నారు. దీని ముఖ్య ఉద్దేశం మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. స్వయం ప్రతిపత్తి దేవాలయాలు ప్రభుత్వం గుప్పిట్లో ఉన్నాయి. ఇతర మతాస్థాలన్నింటికి వాళ్ళకి మతాల వారి అందరికీ వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. కానీ హిందువులకి ఆ స్వేచ్ఛ లేకుండా రాజ్యాంగం నిర్దేశించినా కూడా వారు దాన్ని ఖాతరు చేయకుండా ప్రభుత్వాలే వాటిని రన్ చేయటం, భక్తులకి దూరంగా ఉండేటట్టుగా చేయటం, దేవాలయాల్లో అన్య మతస్థులు భక్తి శ్రద్ధలు లేని వాళ్ళు కూడా ఎథిస్టులు కూడా వాళ్ళు పాలించే పరిస్థితి ఉంది. అటువంటి జరగకుండా ఉండాలంటే అది దేవాలయాలన్నీ హిందువులకే అప్పచెప్పాలి అనే నినాదంతో ఈ సభ జరగబోతోంది. దీని ద్వారా మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఇది జరగబోతోంది. విశ్వ హిందూ పరిషత్తు ఈ కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో మొదలుపెట్టి జమ్మూ కాశ్మీర్ వరకు ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరగబోతోంది. ఈ మార్పు కోరుతోంది. ఎంచేతంటే ఇతర మతస్థులకున్న స్వేచ్ఛ మెజారిటీ ఉన్న హిందువులకి ఈ భారతదేశంలో స్వేచ్ఛ కోసం ఇది ఒక పోరాటం. ఈ పోరాటం ఎంతో శాంతియుతంగా మన హిందువుల ఉనికి తెలిసే విధంగా ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. చాలా సంతోషం. పెద్ద సంఖ్యలో ఏ ఇబ్బంది లేకుండా సుమారు 4000 మంది కార్యకర్తలు దీంట్లో పాల్గొంటున్నారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందో ఏమవుతుందో అని వారి భయం. కానీ ఈ హిందువులు ఎవరైతే విశ్వ హిందూ పరిషత్తులో ఉన్నారో వారంతా కూడా అంత డిసిప్లైన్గా ఉంటారు. చాలా సజావుగా జరుగుతుందన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఐజీ, డిఎస్పీ, ఎస్పీ గారు వీరంతా కూడా పర్యవేక్షించి వారు కూడా సుమారు 4000 మంది పోలీస్ సిబ్బందిని ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా ఉండటం కోసం వారు చూసి ఏర్పాట్లన్నీ చూసి చాలా సంతోషించారు. ఇంచేతంటే విశ్వ హిందూ పరిషత్ అంటే ఒక ప్లాన్డ్గా జరుగుతాయి. ఎవరి పని వాళ్ళంతా కార్యకర్తలు చేసిందే. ఇదంతా వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి తోడ్పడినందుకు దీంట్లో పనిచేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
రేపు ఈ కార్యక్రమం జరగబోతోంది. ఇది ఒక చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడూ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగి ఉండదు. ఇది నాంది పలికి దేశవ్యాప్తంగా కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతుందని తెలియపరుస్తున్నాను.